పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రగతి ఎప్పటికప్పుడు పేరెంట్స్కి తెలిసే విధంగా ప్రభుత్వం లీప్ యాప్ని అనేది తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు విద్యార్థులకు ఇస్తుంది, అలాగే విద్యార్థుల యొక్క ప్రగతి, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా మార్క్స్ తెచ్చుకుంటున్నారు, అలాగే ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏ పథకాలు తీసుకొస్తుంది, ఏ సౌకర్యాలు కల్పిస్తూ ఉంది, అలాగే స్కూల్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలిసే విధంగా లీప్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ లీప్ యాప్ ప్రతి పేరెంటు కూడా తమ మొబైల్స్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పేరెంటు కూడా లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని తమ విద్యార్థుల యొక్క ప్రగతి, తమ పిల్లల యొక్క ప్రగతి ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకోవాలి. అందుకోసం లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని ప్రభుత్వం వారు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఎంఈఓస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు దానికోసం మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అంటే, మీ యొక్క మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, కింద డౌన్లో కానీ పైన కానీ కింద కానీ ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇగోండి సెర్చ్ యాప్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ సెర్చ్ యాప్లో మీరు ఏం చేస్తారంటే లీప్ అని చెప్పి టైప్ చేయండి. LEAP లీప్ అనమాట. LEAP లీప్ అని కొట్టగానే మీ టైప్ చేయగానే మీకు ఇక్కడ లీప్ యాప్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు లీప్ యాప్ కనిపిస్తుంది అనమాట. ఈ లీప్ యాప్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. అక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఒకటి కనిపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు చాలా పర్మిషన్స్ అడుగుద్ది. పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. మీకు ఇంటర్ఫేసు ఇలా కనిపిస్తుంది, ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంటు, డిపార్ట్మెంటు అని రెండు బటన్స్ కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్టూడెంట్ బటన్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ చూసారు కదా, అపార్ నెంబరు లేదా పెన్ నెంబరు అని చెప్పేసి మీకు ఫస్ట్ బాక్స్లో కనిపిస్తుంది. అపార్ నెంబరు, పెన్ నెంబర్ అంటున్నారు. ఈ రెండు కూడా మీ పిల్లలకి చెప్తారు. లేదు అంటే పెన్ నెంబర్స్ మీకు కింద నేను మీ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. అక్కడి నుంచి మీరు మీ స్టూడెంట్కి ఏ పెన్ నెంబర్ ఉందో చూసుకొని ఆ పెన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు అంటే ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఇది ఈ యూజర్ నేమ్ కింద ఖచ్చితంగా మీరు పెన్ నెంబరు లేదా అపార్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఏదో ఒకటి ఎంటర్ చేయండి. నేను మాత్రం పెన్ నెంబర్సు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పంపించడం జరుగుద్ది. మీ పిల్లవాడి యొక్క పెన్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి, లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుద్ది. అంటే మీ పిల్లాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు సెట్ చేసుకోండి. పిల్లాడి డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేయండి. ఇక్కడ పైన చూడండి, పైన ఏమో పెన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు, కిందేమో డేట్ ఆఫ్ బర్త్, పిల్లాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక ఇక్కడ పక్కనే క్యాప్చాను చూసారు. ఇక్కడ క్యాప్చా ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది క్యాప్చా. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏం అడుగుతున్నాడో మీరు చూడండి. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పేసి అడిగాడు. అంటే ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చాడు. గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. పెద్ద నెంబర్ ఏదో అది ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఎంటర్ చేసి ఈ లాగిన్ బటన్ ఉంది కదా, ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేసు. నెక్స్ట్ పేజ్లో ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇలా కనిపించినప్పుడు ఫస్ట్ మీకు స్టూడెంట్ ప్రొఫైల్ అని ఉంది. ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే మీ పిల్లాడి నేము, ఏ క్లాస్ చదువుతున్నాడు, ఏ స్కూలు, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ సహా అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. తర్వాత కింద చూడండి వ్యూ అటెండెన్స్. మీ పిల్లాడు ఈ నెలలో ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, ఏ రోజు ఆబ్సెంట్ అయ్యాడు అనేది కూడా ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. తర్వాత చూస్తే వ్యూ మార్క్స్, మీ పిల్లాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో మీ పిల్లవాడికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఏపీ ఈ పాఠశాల అంటే ఆన్లైన్ లెసన్స్ అనేవి ఇక్కడ మీ పిల్లాడికి దొరుకుతాయి. ప్రతి యూనిట్, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి, ప్రతి యూనిట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఈ పాఠశాల అనే దాంట్లో
ఏ క్లాస్ ఏ తరగతికి సంబంధించినటువంటి అంశాలైనా కానీ, ఏ సబ్జెక్టుకి సంబంధించిన అంశాలైనా, ఏ టాపిక్కి సంబంధించిన అంశాలైనా కానీ ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి పేరెంట్ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లవాడి ప్రోగ్రెస్ గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా లీప్ యాప్ డౌన్లోడ్ చేయండి. లీప్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా మీ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్తో లేదా పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్తో ఎంటర్ అయ్యి మొత్తం ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్లో, మీ యొక్క స్మార్ట్ ఫోన్లో ఈ యొక్క లీప్ యాప్ త్వరగా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి చెప్పిన విధంగా లాగిన్ అవ్వండి, ఎంటర్ అయ్యి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.